చోటా మహారాజ్ ఇగ్లూ సినిమా థియేటర్ అంటారు దీన్ని. నమస్తే అండి. ఈరోజు మనం రాజరంపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఇగ్లూ సినిమా థియేటర్ వద్ద ఉన్నాం. ఇందులో 3 సినిమాలు ఆడింది. ఇది మూతపడ్డది. ఇప్పుడు ఇది ఎందుకు మూతపడ్డది అనేది ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం. ఇప్పుడు మనం ఇందులోకి వెళ్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వీటిలో గేట్లు కూడా వేసి ఉన్నాయి. ఇది జైత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరంపల్లి గ్రామంలో ఉంది. ఇది చూసుకున్నట్టయితే మన హైవే రోడ్, జైత్యాల రాజరంపల్లి వెళ్లే హైవే రోడ్. దీని పక్కకే ఇగ్లూ సినిమా థియేటర్ ఉన్నది. ఇప్పుడు ఇది ప్రస్తుతానికి మూతపడ్డది. ఇది గేట్లు కూడా చూసుకున్నట్టయితే గేట్లు కూడా వేసిర్రు. దీనికి 2 గేట్లు ఉన్నాయి, అటోటి ఉన్నది ఇటోటి ఉన్నది. మరి ఇది లోపలికి అయితే పోదాం. ఈ ఇగ్లూ సినిమా థియేటరు గతంలో స్టార్టింగ్లో నేను నా యూట్యూబ్ ద్వారా మీకు అందించాను పూర్తి వీడియోను. ఇది 20 గుంటల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. దీని సంస్థ ముంబైకి చెందినటువంటి వారు, దీని రూపకర్తలు. ఇది మనం చూసుకున్నట్టయితే ఇది ముంగట లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ దారి. దీని వెనుక భాగంలో కూడా 2 దారులు ఉంటాయి. ప్రస్తుతానికైతే ఇది నడవడం లేదు. దీనికైతే తాళాలు అయితే వేసి ఉన్నాయి. మనం లోపలికి వెళ్దాం అనుకుంటే శ్రీనివాస అని రాసి ఉన్నది. చూడడానికి మంచిగా ఉన్నది. ఇగ్లూ సినిమా థియేటర్ మంచి చిన్న గూడు కచ్చడం లెక్క ఉన్నది. ఇది మరి ఇది ఎందుకు మూతపడ్డది అనేది కారణాలు తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించినటువంటి యజమానులు చాలా నష్టపోయినరని అనే సమాచారం మనకు తెలిసింది. ఇగ్లూ సినిమా థియేటర్ అనేది ఇప్పుడు మూతపడ్డది. దీని వ్యవస్థ అనేది మహారాష్ట్ర నుంచి వెళ్ళి ఉన్నది. కానీ మరి ఇది ఎందుకు మూతపడ్డది అనే కారణాలు తెలుసుకుందామంటే ఇక్కడ ఎవరు కూడా దీనికి సంబంధించిన లేరు. ఈ లోపలికి వెళ్ళి తీద్దామంటే గేట్లు కూడా వేసిర్రు. ఇక్కడ లోపలికి కూడా వెళ్ళరాకుంటున్నది. ఇదే హైవే రోడ్డు. ఇక్కడ ఈ రాజరంపల్లె ఇక పెట్రోల్ బంకు మధ్యలో ఉన్నది. నష్టపోతామని తెలిసి కూడా ఈ సినిమా థియేటర్ని నిర్మించారు. మరి ఎందుకు మూతపడ్డదని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వారు యజమాన్యం ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ తాళాలు కూడా వేసిర్రు గేట్లకు. చెట్లు మొలిసినాయి. దీని వాడకం లేక ఇది మొత్తం చెట్లు కూడా మొలిసినాయి ఇక్కడ. మరి ఇది ఎందుకు ఇట్లా మూతపడ్డదు అనేది తెలుసుకుందాం అనుకుంటే